నమస్తే. పవన్ కళ్యాణ్ గారిని సంతోషపెట్టడానికి, పవన్ కళ్యాణ్ గారిని ప్యాంపర్ చేయటానికి లోకేష్ గారు మీద నమ్మకం లేక చంద్రబాబు నాయుడు గారు ఎందుకో నా యొక్క పర్సనల్ అభిప్రాయం ప్రకారం ఏందంటే, లోకేష్ గారిని ఆయన తక్కువ అంచనా ఏసి, అతని క్యాలిబర్‌ని తక్కువ అంచనా ఏసి, పవన్ కళ్యాణ్ దూరం అయితే మనకేమైనా ప్రాబ్లమ్ అయిద్దామనేటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పోసాని కృష్ణమురళి గారు లాంటి వారి మీద అరెస్ట్ జరిగిందని నేనైతే భావిస్తున్నా పర్సనల్‌గా. ఎందుకంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు నాకు తెలిసిన వరకు ఆయన పెద్దగా బూతులు తిట్టినట్టు కానీ, మహిళల్ని శంకించినట్టు కానీ, ఇప్పుడు వాళ్ళు ఇప్పటివరకు చెప్తుంది మహిళల జోలికి వస్తే ఊరుకోము, కావాలంటే మమ్మల్ని తిట్టండి, మహిళల జోలికి వచ్చేది అది ఇది అన్నారు కదా. బట్ నా తెలిసిన వరకు పోసాని కృష్ణమురళి గారు ఎక్కడ కూడా మహిళల్ని కించపరిచినట్టు, చిన్నపిల్లల్ని కించపరిచినట్టు చేసి ఉంటాడు. కాకపోతే ఏంటంటే నాయకుల్ని తిడితే తిట్టుండవచ్చు. మా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని కొద్దిగా గట్టిగా మాట్లాడి ఉండుండొచ్చు, ఓకే. మరి కొడక అనే పదం వాడినట్టు ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. పోసాని కృష్ణమురళి గారు కొడక అనే పదం వాడినటువంటి సర్క్యులేట్ అవుతుంది. రిమెంబర్, ఈ కొడక అనే పదం ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ వీడియోలు మొత్తం చూస్తే 50% రాజకీయ నాయకులు ఇప్పటికీ వాడారు. ఇప్పుడు ఇదంతా ఇంత సాక్షాత్ ఆయన స్పీకర్గా కూర్చున్న ఆయన చెత్తనా కొడక అనేది కొడకే కదా, బోస్డీకే అన్నారు కదా ఒక అతను. మరి అవన్నీ బూతులే కదా అవన్నీ కూడా. సో ఎందుకో మరి నాకు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయాల్సినటువంటి క్రైమ్ అయితే ఆయన చేసినట్టు నాకు అనిపించలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు ఒకరినొకరిని సాటిస్ఫై చేయడానికి, ఒకరినొకరిని సంతోషపెట్టుకోవడానికి ఇలా రాజకీయమైనటువంటి అరెస్టులకు వెళితే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తే నష్టపోయేది అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు, ఆయన టీడీపీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం నష్టపోయిద్ది ఆటోమేటిక్గా 100%. ఓకే, వీళ్ళకి సానుభూతి పెరిగిద్ది అంతే. ఇప్పుడు మీరు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఆయన యాక్చువల్గా నాకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు, నేను రాజకీయాల నుంచి దూరంగా వెళ్తున్నా అన్నారు. అయినా సరే ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడంతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ నాయకులు రంగంలోకి దిగారు. అంటే ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉంటానన్నా ఆ పార్టీ అయితే అతను వదులుకోలేదు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఆ పార్టీకి సానుభూతి పెరిగిద్ది. ఇవి అరెస్టులు అనేవి, ఈ కక్షపూరితమైనటువంటి అరెస్టులు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని సాటిస్ఫై చేయడానికి. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు సాటిస్ఫై చేస్తున్నారంటే అది లోకేష్ మీద నమ్మకం లేదు, సింపుల్గా చెప్పాలంటే అంతే కదా. నెక్స్ట్ వారసుడు లోకేష్ గారు, లోకేష్ మీద అతనికి నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం రావట్లేదని నా అనుమానం. బట్ తను ప్రూవ్ చేసుకున్నాడు తన అధికారంలోకి రాగానే. ఇప్పుడు ఎవరైతే లోకేష్ గారిని పప్పు అని చాలామంది అన్నారు ఆయన్ని, ఎవరైతే అన్నారో ఇప్పుడు వాళ్ళే రాజ్యాంగం ఏమంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు, లోకేష్ గారే రాష్ట్రాన్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి లోకేష్ గారిని చూసి భయపడే స్థాయికి వెళ్ళాడు అతను. ఇంకా అతని యొక్క కెపాసిటీ మీద మీకు డౌట్ ఏందో నాకేది అర్థం కాల. లోకేష్ కెపాసిటీ మీద ఇంకా మీ డౌట్ ఏంటే, ఎవరైతే అతన్ని పప్పు అన్నారో వాళ్ళే ఈరోజు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడని చెప్పి ఆయన చూసి భయపడే స్థాయికి తీసుకెళ్ళిపోయాడు అతను లోకేష్. అంటే దట్ మీన్స్ ఈ ఆల్రెడీ గ్రోన్ యాజ్ అ లీడర్, ఈ ఆల్రెడీ భయపెట్టాడు, ఇద్దరు అపోనెంట్ని భయపెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం రావట్లా లోకేష్ గారి మీద. లోకేష్కి సపోర్ట్ చేసేటువంటి క్యాడర్ ఏది ఉందో అతని మీద నమ్మకం ఉంది. లోకేష్ని సపోర్ట్ చేసి ఒక క్యాడర్ ఉంది, ఆ క్యాడర్ మొత్తం లోకేష్ గారి యొక్క కెపాసిటీ మీద నమ్మకం ఉంది. ఈ లోకేష్ యొక్క నాయకత్వం కోరుకుంటున్నటువంటి చాలామంది లేటెస్ట్ తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఏంటంటే అతని మీద నమ్మకం ఉంది, కానీ ఓన్ చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం లేకపోవడం వల్లనే పవన్ కళ్యాణ్ ప్యాంపర్ చేస్తున్నాడు అనేటువంటి అనుమానం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి, టీడీపీకి, జనసేనకి మధ్య గొడవ జరిగినప్పుడు లోకేష్కి ఆధ్వర్యంలో నడిచేటువంటి సోషల్ మీడియా అనేది అటాక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ప్యాచప్ చేస్తున్నారు దాన్ని. అంటే అర్థం లోకేష్ రెడీగా ఉన్నారా ఢీకొనటానికి పవన్ కళ్యాణ్ని. బట్ చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ అలౌవింగ్ దట్. మరి అంటే ఇంకా నమ్మకం రాలేదు కొడుకు మీద, ఇతన్ని హ్యాండిల్ చేయగలడా లేడని, పవన్ కళ్యాణ్ పోగొట్టుకోకూడదని ఉద్దేశం అయ్యి ఉండవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, అయితే ఈ పోసాని కృష్ణమురళి గారి మీద అరెస్ట్ అనేది ఒకసారి
ఇది డెఫినెట్గా ఇది పొరపాటు నేను భావిస్తాను. 100% తెలుగుదేశం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం చాలా పొరపాటు. అది తనకు ముందు నోటీస్ ఇవ్వాలి. కోర్టులు ఇప్పుడు అరెస్ట్ ఎందుకండి, కోర్టుల ద్వారా తీసుకెళ్ళాలి. ఇప్పుడు కొన్ని పదాల మీదే బూతులు తిట్టలేదు కొడక అని అన్నాడు అనుకోండి, ఆ పదము ఎంతవరకు అరెస్ట్ చేయాల్సినటువంటి పదమా అనేది మీరు కోర్టుల్లోకి వెళ్ళి కోర్టుల ద్వారా వెళ్ళి తనకి లీగల్గా వెళ్ళాల్సింది. అలా కాదు ఒక్కరోజన్నా జైల్లో ఉంచాలనేటువంటి ఒక కక్ష పెట్టుకొని తీసుకెళ్ళి జైల్లో వేసినట్టు అనిపించిందే తప్ప ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్టింగ్ అని నాకైతే అనిపించట్లేదు. మోరోవర్ ఎవరో హట్ అయ్యారని చెప్పి ఇది కూడా అర్థం కావట్లేదు. అంటే పోసాని కృష్ణమురళి గారిని ఒకవేళ పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ తిట్టాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు కదా పోలీస్ కేసు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు కదా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నన్ను తిట్టాడని చెప్పి కేసు పెట్టాలి. ఎవరో థర్డ్ పర్సన్ ఎక్కడో రాచకొండలో రాయచోటిలో ఉన్న ఒక వ్యక్తి నేను హట్ అయ్యాను పవన్ కళ్యాణ్ తిట్టాడని కేసు పెడితే ఇక్కడి నుంచి రాయచోటికి తీసుకెళ్ళి ఆయన ఎవరు తిట్టాడు, కేసు పెట్టిన వ్యక్తి ఎవరు, అతను ఎందుకు పెట్టాడు, పవన్ కళ్యాణ్ తిడితే లేదా లోకేష్ గారిని తిడితే లేదా చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఎవరో ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో నుంచి మీరు కేసులు పెడితే అక్కడ పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్ళిపోయి ఎక్కడో నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఒక చిన్న కేసు ఫైల్ ఇస్తే ఎక్కడో కడపలో ఉన్న వ్యక్తిని ఎక్కడో శ్రీకాకుళం అడవుల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసి అభిమాని చేత ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అడవిల్లో మీరేం చేస్తున్నారు, వాళ్ళని ఏం చేస్తున్నారు అనేటువంటి అనుమానం భయం క్రియేట్ చేయటం అనేది ఇది చట్టపరంగా న్యాయబద్ధంగా లేదు. 100% చట్టపరంగా న్యాయబద్ధంగా లేదు. థర్డ్ పర్సన్ కేసు పెట్టి అరెస్ట్ చేయటం అనేది. అంటే మోరోవర్ ఈ నాయకులకి కేసు పెట్టే ధైర్యం కూడా లేనప్పుడు అభిమానుల చేత పెట్టించేది. నిజంగా మీరు హట్ అయితే మిమ్మల్ని తిట్టారు, ఎవరో హట్ అయ్యారు, నన్ను ఎవరో తిడితే నేను హట్ అయ్యాను, హట్ అయితే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలి. సోన్సో వ్యక్తి నన్ను తిట్టాడు సార్ అని. రమేష్ అభిమాని అని చెప్పి ఎవరో థర్డ్ పర్సన్ ఎక్కడో అమెరికా నుంచి జపాన్ నుంచి కేసు పెట్టి ఇక్కడ అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్తే అంటే నాకు ధైర్యం లేదు కేసు పెట్టే ధైర్యం. నన్ను తిట్టినప్పుడు నాకు ధైర్యం ఉండాలి కదా కేసు పెట్టేటప్పుడు. నేను కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను తిట్టాడు సార్ అని చెప్పాల్సిందే. నాయకులకి ధైర్యం లేకుండా అభిమానుల చేత కేసు పెట్టించడం కూడా అది కూడా అర్థం కాల. ఓకే, మోరోవర్ ఈ కోర్టులు పోలీస్ స్టేషన్ వీళ్ళేం చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి కేసు పెడితే కేసు తీసుకోవటం ఏందండి? తిట్టినోడు బాధపడితే తిట్టినోడు వచ్చి కేసు పెట్టాలి కదా, తిట్టించుకున్నవాడు కేసు పెట్టాలి కదా. తిట్టినోడిని థర్డ్ పర్సన్ కేసులు ఏంటి, ఈ 111 సెక్షన్స్ ఏంటి, ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెట్టి పాపం హైదరాబాద్ బెంగళూరు నుంచి ఆ మారుమూల ప్రాంతాల్లోకి తీసుకెళ్ళి అక్కడ ఆ పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిప్పడం ఏంటి అనేది ఒక పెద్ద అది ఏమంటారు, వీ కెనాట్ సపోర్ట్ సచ్ అరెస్ట్స్. పర్సనల్లీ ఐ కాంట్ సపోర్ట్ సచ్ అరెస్ట్. అది నేను చాలా పొరపాటు నేను భావిస్తున్నాను. అది కోర్టులు పోలీస్ స్టేషన్లో. ఓకే, మోరోవర్ త్రిబుల్ 1 కేసులు పెట్టొద్దని చెప్పి ఆల్రెడీ కోర్టు ఇచ్చింది కదా. 1 కోర్టు కేసులు ఎట్లా పెడతారు? అది ఇట్లాంటి చిన్న ఒక ఇండిపెండెంట్గా ఎవరో వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి తిడితే దాన్ని మీరు 1 కేసులు పెట్టి దాని ద్వారా మీరు కోర్టు చెప్పినా కూడా మళ్ళీ కేసు పెడుతున్నారు అని అంటే అసలు ఇది 1 కేసా కాదా అని కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసుకునే లోపు వాళ్ళని జైల్లో ఉంచి వాళ్ళ నేల మీద పడుకోబెట్టి దోమలు ఇవన్నీ కుట్టించాలి ఒక వారం రోజులు, లేదంటే 14 రోజులు రిమాండ్ ఉండేది కదా, 14 రోజులు జైల్లో ఉంచాలనేటువంటి ఒక చిన్న ఆశతో తీసుకెళ్ళిపోయి వేయటమే తప్ప మరి దానివల్ల లోపల సాటిస్ఫై అవటమే తప్ప జరిగింది సాధించేదేం లేదు. నేను ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నా. యూ విల్ గెయిన్ ఎ లాట్ ఆఫ్ అపోజిషన్, డిస్సాటిస్ఫాక్షన్ అమంగ్ ద పీపుల్. ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే వాడిని ఇబ్బంది పెట్టినా సరే వాడు ఓర్చుకుంటాడు, కానీ ఎదుటి వాళ్ళకి ఇది ఏదో అన్యాయంగా ఉంది అని అనిపిస్తే మనసులో నొచ్చుకుంటారు. ఓకే, ఒక 100 మందిని మీరు నిజంగా తీసుకెళ్ళి జైల్లో హింసించారనుకోండి, 100 మందిని తీసుకెళ్ళి ఆ 100 మందితో పోయిద్ది. మీరైతే ఒక సెలబ్రిటీని తీసుకెళ్ళి హింసించారంటే 1,00,000 మంది బాధపడతారు, వాడిని అరెస్ట్ చేయరు. ఎవరో సెలబ్రిటీని అరెస్ట్ చేస్తే తీసుకెళ్ళి 1,00,000 మంది బాధపడతారు. ఇలా లక్షలు కలిపి
ఇది మొత్తం కూడా మీ మీద వ్యతిరేకత వచ్చేసింది. గవర్నమెంట్ ఇప్పుడైనా ఈ ప్యాంపరింగ్, ఇప్పుడు ఎవరో హర్ట్ అయ్యారు, ఎవరో బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళ కోసం మీరు అరెస్టులు చేసి మీకు వ్యతిరేకత తెప్పించుకొని ఎందుకు ఇదంతా అనేది నా ఉద్దేశం.